పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో స్థానిక 39వ వార్డు దుర్గాపురం నుండి కోరాడ ఆంజనేయులు తన మిత్ర బృందంతో టీడీపీలో చేరారు. నూతనంగా టీడీపీలో చేరిన వారికి టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి అనేక మంది యువత టీడీపీలో చేరడం ఆనందదాయకమన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నియోజకవర్గ టీడీపీ నాయకులను అభినందిస్తూ అధిష్టానం నిర్దేశించిన సభ్యత్వ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అలాగే పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో భీమవరం పట్టణ పార్టీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు, అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోనాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్ గారు, అలాగే మన పామర్ శంకరరావు గారు, గౌడ రాజుగారి కమిటీ డైరెక్టర్ గారు, అలాగే చంద్రశేఖర్ రజిగా కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మాజీ కౌన్సిలర్ చంద్రమోహన్ గారు, పట్టణ సెక్రటరీ గూడూరి సుబ్బారావు గారు, మాజీ కౌన్సిలర్ మన రాఘవులు గారు, నిత్యరోజు రాఘవులు గారు, మన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ రోజున భీమవరం పట్టణం 39వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరి పట్టణం 39వ వార్డు తెలుగుదేశం పార్టీ తుమ్మిడి సుబ్బారావు గారు, అదే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి కోరాడ రామాంజనేయుల ద్వారా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు పొలిటికల్ సభ్యులు తోట సీతారామకృష్ణ గారి సూచన ప్రకారంగా అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారి అధ్యక్షతలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి 39వ వార్డులో పెద్ద ఎత్తున మరి ఆంజనేయులు గారు వాళ్ళ యూత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుంది.